ఏయ్, ఏం చేస్తున్నావే? అయ్యగారు, మీరు ముద్ద పెట్టండి. ఏమేం చంద్రిక? ఏమన్నా కలిపుంటే మీరు ప్రమాదంలో పడతారు బాబు గారు. అందుకే మొదటి ముద్ద నాకే పెట్టండి, నేనే తింటాను. ఏం పర్లేదు చంద్రిక, నీకెందుకు రిస్క్, నేనే తింటాను. హర్ష, అది అడిగిన దానికి నువ్వు చెప్పడానికి ఏమైనా బాగుందా? ఏయ్, ముంద చేయించవే. నేనెవరి మాటని వినమ్మగారు. మీరు తినటానికి వీలేదయ్య గారు, నాకు పెట్టండి. చందు, నీకంత డౌట్ గా ఉంటే నేనున్నాను కదా, నేను టేస్ట్ చేస్తాను. వద్దు బాబు, నీకేదైనా అయితే వద్దు, అస్సలొద్దు. అత్త, నేను కదా కేర్ టేకర్ని, నేను తింటాను, నువ్వు వద్దత్తా. చెప్తున్నాను కదా, ఇక్కడ బాబు గారికి నమ్మదగ్గ ఒక్క మనిషి వినువు. నీకేదైనా అవ్వడానికి నేను ఒప్పుకోను. మీ ఇద్దరిది చిన్న వయసు, మీ ఇద్దరు ఇంకా చాలా జీవితం చూడాలి. ఏదైనా అయితే నాతోనే పోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అర్థం కావట్లేదా అమ్మగారు? ఈ రోజు నుంచి నేను చెక్ చేసిన తర్వాతే అయ్యగారు తినాలి అంటున్నాను. చంద్రిక, ఆ ముద్ద కింద పెట్టవే. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావంటే చంపేస్తాను 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 చంపేస్తాను. నా భర్త ఎంగిల్ని నువ్వు తింటావా? కింద పెట్టు. మీరు ఏమన్నా అనండి, నేను తిన్నాకే అయ్యగారు తినాలి, అంతే. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? నోర్మై, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ముందా ముద్ద కింద పెడతావా పెట్టవా? అందరి ముందు నన్ను బయట పెట్టాలని చూస్తున్నావా? నువ్వు హర్ష భార్యవని సమాజానికి తెలియాలనుకుంటున్నావా? అది చెప్పడానికి ఇదంతా చేస్తున్నావా? చంపేస్తాను చంద్రిక. రోజు రోజుకి మితి మీరిపోతున్నావు. చంపి పారేస్తాను, జాగ్రత్త. ఏయ్, ఏంటి నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేది? చంపేస్తావా? చంపేవి చూద్దాం, రా చంపు చూద్దాం. తెగించానంటే నేను నీకంటే మొండిదాన్ని. నీ ప్రతాపం నా దగ్గర చూపించకు. నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. ఏం బాగుతున్నావే? నీకన్నా పిచ్చి పట్టిందా? నువ్వు ఏమైనా అనుకో, ఇక నీ పైత్యం పొగరు నా దగ్గర చూపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన ప్రాణాల మీదకొస్తే నేనేది లెక్క చేయనని. ఈ విషయం నీ తలకి ఇంకా ఎక్కినట్టు లేదు. ఎక్కించుకొని నీ కోడలికి గట్టిగా చెప్పు. ఏం చెప్పాలే? రెచ్చిపోతున్న వాళ్ళకి ఏం చెప్తావు? నిజమే చెప్పు మరి. నీ కోడలికి నేనెవరో చెప్పు. ఈ ఇంటితో నా బంధం ఏంటో చెప్పు. ఆయన నా భర్త అని చెప్పు. ఆయన నా మెడలో తాళి కట్టారని చెప్పు. అందుకే నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పు. నేనెందుకు పని మనిషిలా ఉంటున్నానో ఆ అగ్రిమెంట్ గురించి చెప్పు. అందుకని నువ్వు నన్ను బయటకు పంపించలేవని కూడా నీ కోడళ్ళకి చెప్పు. పద.
నా ప్రాణం పోయినా నేను చెప్పను. చెప్పవా? చెప్పను చంద్రిక, తెలుసు కదా, అర్థం చేసుకో. అప్పుడు నీ కోడళ్ళని నోరు మూసుకుని ఉండమని చెప్పు. వాళ్ళకి క్లియర్ గా చెప్పు, ఈ ఇంట్లో హర్షవర్ధన్ గారి బాగోగులు చూసుకునేది చంద్రికానే అని ఆ మొహాలకి క్లారిటీగా చెప్పు. చెప్తాను చంద్రిక, అలాగే చెప్తాను. చెప్పు రమా, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొక్కసారి మాత్రం వాళ్ళు నువ్వెవరు అని నన్ను అడగడానికి వీల్లేదు. అలా నన్ను ఇంకొక్కసారి అడిగారో నేనెవ్వరినో నేనే క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది. చెప్పేస్తాను, జాగ్రత్త. అంతవరకు వెళ్లకుండా